చెర్లపల్లి ఘట్కేసర్ రైల్వే మార్గంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయరెడ్డి అత్తమామలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. చనిపోయిన తన కోడలు తల్లి సోదరుల నుండి తమకు తమ కుమారుడు సురేందర్ రెడ్డికి ప్రాణహాని ఉందంటూ బాధిత వృద్ధ దంపతులు మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరి 31న తమ కోడలు ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తన కొడుకు కష్టపడి సంపాదించిన ఆస్తిపై తమ కోడలు తరపు బంధువులు కన్నుపడిందని, తన కొడుకు ఇంట్లో ఉన్న బంగారం వెండి ఆభరణాలతో పాటు 1.5 కోటి నగదు పలు ఇంటి స్థలాల డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని వారు ఆరోపించారు. వాటిని అడిగితే ఓ రౌడీ షీటర్తో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమను చంపుతామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని వారు కమిషన్ను వేడుకున్నారు. ముగ్గురు నా కోడలు విజయారెడ్డి, నా కూతురు మా మనవరాళ్ళు చేతన్ రెడ్డి, నా మనవడు విశాల్ రెడ్డి, ముగ్గురు రైల్వే స్టేషన్ పట్టణ మీద ఆత్మహత్య చేసుకున్నాక తర్వాత మాకు 31 నాడు పొద్దుగాల 9 గంటలకు మాకు తెలిపారు, ఇట్లా అర్జెంట్గా రావాలి, క్రిస్మస్కి రావాలంటే మేము ఎందుకు అని మేము అన్నాం. అంటే మీ కోడలు చచ్చిపోయిందంటే మేము ఫస్ట్ అనుకున్నాము ఏదో మామూలుగా ఏదో హార్ట్ అటాక్ వచ్చింది, రైల్వే పోలీసులు వచ్చి ఇంట్లో ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. వస్తే మళ్ళీ మా వడకాల పుష్పం అమ్మ కొడుకు ఇద్దరు వచ్చారు. వాళ్ళు వెంబడి వచ్చి వాళ్ళు పేరుపైన చదువుతారుగా, కాగితాలన్నీ తీసినప్పుడు అన్ని డాక్యుమెంట్స్, ఒకటి పెద్ద ఐఫోను, మన ప్లాటర్ కాగితాలు, మళ్ళా మా కోళ్ళు ఇచ్చిన ప్రామ్స్ నోట్లు ఏమేమి ఉన్నాయో విలువైన వస్తువులు మొత్తం తీసుకుపోయారు. పథకం ప్రకారం తోటి ఆ డెడ్ బాడీలను ఎవరైతే సురేందర్ రెడ్డి వాళ్ళ అత్తమామ విజయారెడ్డి అత్తమామ బీబీ నగర్లో ఉంటారో వాళ్ళ సొంతింటికి పంపించాలని ఒక పథకం ప్రకారం తోటి సొంతింటికి పంపించి అక్కడ ఆ ఇంట్లో ఉన్న ఏదైతే డబ్బులు 1,40,00,000 రూపాయలు, 1.5 కిలోల బంగారము, 2 కిలోల వెండి, ఇక్కడ హైదరాబాదులో చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఎత్తుకొని ఎవరైతే సురేందర్ రెడ్డి వాళ్ళ అత్త పుష్ప, బామ్మర్ది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, అదేవిధంగా రౌడీ షీటర్ దర్గా సుధాకర్ రెడ్డి పైల్మాన్, అక్కడ బోడుపల్లి అంటారు, అతను దగ్గర పెట్టి ఆయన వీళ్ళను బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తూ ఉన్నాడు.